వచ్చే ముందు యువకులకు చెప్పవలసింది ఏంటంటే నీ దగ్గర ఎమ్మెల్యే పోటీ చేసే పైసలు ఉంటే పార్టీలకు రారి, లేకుంటే చెప్పురి పార్టీలకు రాడాడు. యువకులారా ఈ రోజు చేస్తున్న రాజకీయాలు నాయకులు కాపాడే పరిస్థితులలో లేరు లీడర్లు. వాళ్ళ కడుపు నింపుకొని మీ కడుపులు ఎండబెట్టేటోళ్ళు మీ ఇండ్లు అమ్మిపించి వాళ్ళు పైసలు పెట్టుకునే లీడర్లు ఇప్పుడు రాకూరి. మీ అమ్మ నాయనలు చెప్పిన నేనేమంటున్నంటే 2009 ముందుకు లీడర్ కడుపు ఎండబెట్టుకొని కార్యకర్తలకు అన్నం పెట్టేటోళ్ళు 9 ముందు లీడర్లు. ఇప్పుడున్న లీడర్లు కార్యకర్తలను ఎండబెట్టి లీడరే బతుకుతుండు. నేను మళ్ళా మీకు ఒక చిన్న అంశం చెప్తున్నా. మీ అమ్మ నాయనలు చెప్పినట్టుగా 30,000 50,000 జీతం వస్తే మీ అమ్మ నాయన గిట్ల కాలు మీద కాలు వేసుకొని ఛాయ్ తాగుకుంటా, నాయన పేపర్ చదువుకుంటా, అమ్మ ఛాయ్ తాగుకుంటా, నా కొడుకు పండగకు చీర బట్టలు తెచ్చిండు అని అమ్మ నాయన హ్యాపీగా కూల్ అవుతూ ఫ్రీ అంటే ఖుషి అవుతూ, నా కొడుకు మంచి జాబ్ చేసుకుంటుండే ఎటువంటి లిటిగేషన్లలో లేడని చెప్పేసి 30 ఏళ్ళు బతకవలసిన వాళ్ళు 50 ఏళ్ళు బతుకుతారు, 70 ఏళ్ళు బతుకుతారు, 90 ఏళ్ళు బతుకుతారు. ఈ లీడర్లు ఎమ్మడి తిరగడం వల్ల, మీ అమ్మనైన కేసుల వల్ల, మీరు చేస్తుంటే పక్కింటి వాళ్ళు తిట్టడం వల్ల మీ వల్ల 20 ఏళ్ళు తక్కువ బతుకుతారు. మీ కాళ్లకు పాదాభివందనాలు చేసి చెప్తున్నా. లీడర్లు ఎమ్మడి తిరగకూరి, లీడర్లు ఎమ్మడి పాలిటిక్స్ చేయకూరి. ఎవడన్నా వాడు నాలాగా 10 మందికి అన్నం పెట్టేటోడు ఉంటే ఆయన ఎమ్మడి తిరుగురి, ఆయన ఎమ్మడి ఉండురి. మిమ్మల్ని కాపాడుతాడు అన్నప్పుడు ఆ లీడర్ ఎమ్మడి ఉండురి. కానీ ఇవాళ రేపు ఈడు బిర్యానీ 3 నెలలు పార్టీ ఎలక్షన్లు అప్పుడు పెడతాడు. నువ్వు అలవాటు ఒక వ్యసనం అలవాటు కావాలంటే 21 రోజు నీకు మందు గిందు అలవాటు చేసి మిమ్మల్ని ఆగం చేస్తారు. మీ అమ్మనైనా గుండెల నిండా నిద్రపోయి హ్యాపీగా బతకాలనుకుంటే మీ అమ్మనైనా చెప్పిన మాటలలో పోరి, ఉండూరి, బతుకూరి, మంచిగా ఉండూరి. ప్లీజ్, థ్యాంక్ యూ మిత్రులు. రైట్ అన్న, చివరిగా అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారి విషయానికి వస్తే 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డాడు, ఇంకా కష్టపడుతూనే ఉండి ఇప్పటికీ ఏ ఒక్క పదవి కూడా కొనసాగిస్తాడు. నేను కాంగ్రెస్ అసలు పనే లేదంటారు కదా. చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చాలా నిరసనలో పాల్గొన్నారు, మీడియా వాళ్ళకు జనాలకు తెలుసు. ఇప్పుడు నేను ఉన్న నిజం మాట్లాడితే మా కాంగ్రెస్ లో కొంతమంది శంషాలు తయారయ్యారు. శంషాలతో పైసలు ఇచ్చి చేపిస్తారు. పైసలు ఇచ్చి ప్యాకేజీ వాళ్ళు ఉన్నారు, ఒక ఇద్దరు ఒక్కడో ఉండు కలిసి. నేను బోరా ఆనికేమో నిండి ఉండు, మా కార్యకర్తలు ఎండి ఉన్నారు. ఓకేనా? ఎంతమంది నలిగిపోయారు, ఎన్ని ఛానళ్ళలో చెప్పినాయి. సూర్యాపేటలో తండు సీనన్న, సూర్యాపేటలో చౌటి ఎంకన్న, తండు సైదుల్ గౌడు, వనమాల రమేష్ పద్మశాలి బిడ్డ, ఎక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసి ప్రెసిడెంట్. ఓకే, జేసీపీ వెంకటరెడ్డి అన్న చిట్యాల, అందెల లింగస్వామి ఇక్కడ చిట్యాల. ఓకే, మన తుంగతుర్తి జ్ఞాన సుందరన్న, మన ప్రమోద్ అన్న ఏడా భువనగిరి, గుండెపాక కరుణాకర్ అన్న NSY 2002 నుంచి మాతోనే పనిచేసిండు. ఏది మైబాదు, మన కే సముద్రం మండలంలో అదే మైబాద్ జిల్లాలో మేకల ఈరన్న యాదవ్ 11 కోట్లు ఎవరో రైసు మిల్లులు తలగబెడితే ఇప్పటి వరకు ఆయనకు ఫైనాన్షియల్ గెటిన్ కాక ఇవాళ పార్టీ పదవులు లేక రోడ్డు మీద పడ్డాడు. సిద్దిపేట చారన్న, షాద్నగర్ నందీశ్వరు, మన గద్వాల్ చారన్న, కొడంగల్ జూపేల్ రాములు, ఇక్కడ పోతే సాంగిరెడ్డి మలక్పేటు, మళ్ళీ పోతే యాకత్పూర్ అశ్విన్ రెడ్డి అన్న, ఎలిబినారు బద్దులు వెంకటేష్ అన్న, ఇబ్రాహీంపట్నం సాయి ముద్రాజు, రాయపూల్ గ్రామానికి అదే సామాజిక వర్గానికి చెందిన మన మైనార్టీ బిడ్డ కాశీము, ఇక్కడ రాయపూరు కాంగ్రెస్ 30 ఏళ్ల నుంచి. ఇక నేను చెప్పుకుంటూ పోతే మా అంబర్పేటలో స్టేట్ ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ మాజీ హర్షవర్ధను, కొట్ట మనీలు, రావుల సుధాకరు, బంజారాహిల్స్ డివిజన్ ఖైరదాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రభాకరు హెల్త్ బాగాలేక రోడ్ల మీద పడ్డాడు. ఇవాళ భూపాలపల్లి వంగ మహేష్, విక్రమ్ పరికాల, హనుమకొండ వెంకటేష్, నగరకల్లు ఏది మన నగరకల్లు కేతపల్లి మండలంలో మన పుల్లన్న. ఈ అన్ని ఎన్ని పేర్లు చెప్పినావు? 50 పేర్లు చెప్పినా. అవునా? వీళ్ళంతా నాతో పాటుకి ఇంకో 50 పేర్లు ఉన్నాయి మీకు చెప్పాలంటే.